హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన తోటలో ఒక సీతాఫలం కాయలు తెంపడానికి వెళ్ళాం. ఈరోజు మనకు తోటలో కనిపించింది, తెంపుతున్నాం. చూడండి ఈరోజు ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్, మేము సీతాఫలం చెట్లకు సీతాఫలం తెంపడానికి వచ్చినాం. చూడండి శిల్పకాయలు అంటారు మా దగ్గర. ఎట్లా చూడండి, ఒక తోటలో మేము కొన్ని చెట్లు ఇసి పెట్టినాం, అంతే. ఇట్లా అయిపోయినాయి. వర్షం పడి ఇటు ఎవరు వస్తలేరు. బాగున్నాయి కాయలు. అన్నీ తెంపేస్తున్నాం. ఒకసారి చూస్తే మీకు అక్కడ మీకు లాంగ్ కనబడుతుంది జూమ్. మీకు ఒకసారి ఫొటోస్ వీడియోస్ తీద్దామని వచ్చినాం. ఇట్లా పెద్దగా ఉన్న కాయలు బాగుంటాయి అన్నట్టు. కనబడట్లేదు. చెట్టుకు మొత్తం కాయలే ఉన్నాయి. ఇదైతే ఆల్రెడీ పగిలిపోయింది. ఇక్కడ కూడా ఒకటి. చెట్టు మొత్తం కాయలు. ఇవన్నీ కనబడేటి అన్నీ అవే. ఆ పెద్ద కాయ చూడండి అక్కడ, అటు సైడ్ ఉన్నాయి. అవన్నీ అయినాయి. మనకు ఫోకస్లో తక్కువ కనబడుతుంది, కానీ ఇవన్నీ తెంపాల్సినాయి ఇప్పుడు అందరూ చెట్లు తీసేస్తారు, కానీ చెట్లు కొన్ని ఒక 4-5 చెట్లు ఉంచుకుంటే మంచిగా ఉంటాయి అన్నట్టు. ఎప్పుడు వేరే వాళ్ళ దగ్గరికైనా డిపెండ్ అవ్వడం కంటే మనవి మనకుంటే ఇట్లా బాగుంటాయి. ఇవి ఒక 4-5 సంచులు అయితే తెంపాలి ఇవన్నీ. ఓకే, ఇంక ఇవి ఎంత భలే ఉన్నాయి చూడండి. ఇవి ప్యూర్ అయిన కాయలు. దగ్గరికి వచ్చి జూమ్ పెట్టి తీస్తున్నాం మేము. ఇక్కడ ఏదో పిట్టలేమో తిన్నట్టున్నాయి. సరిగా కనబడట్లేదు. ఓకే, చాలా రోజులు అయితే రాక అట్లా ఉండిపోయినాయి. సరే, వర్షాలు ఎక్కువ పడ్డాయి. కాయలు కూడా మంచిగా అయినాయి. ఇవన్నీ కాయలు తెంపాలి ఇప్పుడు. ఇదే టాస్క్. ఇది కాయ రాసుకపోయింది కొమ్మలకు, అట్లా అయితే. ఇంకో మా తోటలో ఇవి చెట్లు ఇంకా ఎట్లున్నాయి చూడండి. లాస్ట్ టైం మేము ఇక్కడ చెట్లు పీకి ఇవన్నీ వేస్ట్ చెట్ల కింద తీసేస్తా అన్నారు. మేము ఉండని అంటే చెట్టు ఎప్పటికీ వేస్ట్ కాదు, అది మనకు అంతా కంపల్సరీ ఉపయోగపడుతూ ఉంటుంది ఇప్పటికైనా. ఇక్కడ ఇంకా లోపల ఇంకా వీడియోస్ ఇవి చూడండి. కాయలు చెట్ల మీదనే పండ్లు పండిపోయినాయి. ఇదేదో తిన్నది ఉడతన పిట్టలో. మొత్తానికైతే చెట్టుకైతే భలే కాయలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ తెంపాలి. ఇదే మన టాస్క్. ఇక్కడికంటే ఓకే, కానీ అది ఆ కొమ్మలకు పైనకు ఎక్కి తెంపాలి. కిందికి వంచరాదు, వంచితే ఇరిగిపోతుంది. అక్కడ దాకా మనం పోలేము. ఇక్కడ ప్లేస్ కూడా కరెక్ట్ లేదు. ఏదో ట్రై చేయాలి. కింద పడకుండా తెంపే ప్రయత్నం చేయాలి. మనం పడకుండా, కాయలు పడకుండా. కింది సైడ్ నుంచి ఇస్తే బాగా కనబడతాయి, కానీ ఇప్పుడు మేము మళ్ళీ లాంగ్ వచ్చేసినాం. అక్కడ కనబట్టి కూడా లాంగ్లో కనబట్టి కూడా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు దగ్గరికి వెళ్తే ఇక్కడ కోతులు కూడా బాగానే వస్తాయి. ఈ మధ్య రానట్టున్నాయి. ఇంక ఇవి వెయిట్ చేసినాయి. ఈ కాయలు తింటే భలే మస్తు టేస్ట్ ఉంటాయి. ఇంతే న్యాచురల్ కదా. ఒక కొమ్మకే ఒక 20-30 కాయలు ఉంటాయి. ఓకే.
అమ్మో మండలితే జాగ్రత్త మరి మత్తుగా అంత తెంపిడే కాడికి చాలుగండ్రా అంత ఆదర బాదర అంత ఇంకో ఇటు సైడ్ బాగుండేరా వీటి మీదికి ఏమి అందయ్యండ్రా అంత కింద పడుకుని కుచ్చుకోపోతున్నాయి అక్కడికి చాలుగండ్రా తిన్న కాడికి అంత అవి కోతులకి అందకుండా తీసేసి పెట్టినట్టు అవి కొన్ని కోతుల కోసం కూడా ఉండాలి కదా. కోతులకు అందరూ కోతులకు కోతులు కుచ్చుకోపోతుంది రాలే కానీ ఇది చూడు ఇది ఇంకా ఇవి కుచ్చుకోపోతుంది ఇంక గీడి దగ్గర ఎక్కడికే మస్తు కుచ్చుకోపోతున్నాయి ముందు గీరికపోతుంది అవి ఏనంగా అనుకొని తింటాయి కానీ అవి రా ఈ కొమ్మకి ఇవి తెంపినాయి మనం ఎర్ర కాయలు నేను తెంపినాయి అన్ని ఎర్ర తెంపినా మేము కానీ తెంపినాం మేమన్నా కాదురా గివి క్రెడిట్ నువ్వు కొట్టుకుంటూ అయిపోతావు అట్లా ఇది అన్ని ఈడపట్టి కాయలు అది నువ్వే చెప్పినది. లేదా అందుకురా అటు వారే సరే ఉంటున్నాం మరి ఇంకా. వెళ్దాం.